ఈ నెల 22 నుంచి దేవి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదా. 22న అయితే అలంకరణ ఏంటంటే శ్రీ బాల త్రిపుర సుందరై దేవి అలంకరణ. ఆవిడికి ఇష్టమైన నైవేద్యం కట్టె పొంగలి. నేనైతే కట్టె పొంగలి చేస్తున్నాను. ప్రాసెస్ అయితే చూసేయండి. ఒక గ్లాస్ బియ్యం తీసుకొని హాఫ్ గ్లాస్ అయితే పెసరపప్పు అయితే తీసుకోవాలి. బాగా నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా కుక్కర్లో అయితే వాటికి సరిపడే వాటర్ అయితే పోసుకొని కుక్కర్ అయితే పెట్టాలి. ఒక సైడ్ కుక్కర్ పెట్టి ఇంకో సైడ్ అయితే ఇలా పోపుకి కావాల్సినవన్నీ ఒక దగ్గర అయితే పెట్టుకున్నాను. కట్టె పొంగల్ చేసేటప్పుడు పోపు కోసం ఖచ్చితంగా నెయ్యితో పోపు పెట్టుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి వేసి కొంచెం జీలకర్ర, మిరియాలు, అల్లం, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసి కొంచెం కరివేపాకు వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత కుక్కర్లో పెట్టుకున్న రైస్ తీసుకొచ్చి అందులో వేసేస్తే మన కట్టె పొంగల్ అయితే రెడీ అయిపోతుంది. కొంచెం నెయ్యి అయితే ఎక్కువగానే పడుతుంది. నెయ్యి ఎక్కువ వేస్తేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే పోపులోనే సాల్ట్ అనేది వేసేసుకున్నాను. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. మీరు కూడా పోపులో అయితే సాల్ట్ అయితే వేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.